ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో నిర్వాహకుల నిర్లక్ష్యం కస్టమర్ల పారిట శాపంగా మారుతుంది. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకోగా తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బేకరీలో విక్రయించిన బ్రెడ్ లో ఈగ కనిపించడంతో షాక్ కి గురైన బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో కొనుగోలు చేసిన ప్యాక్ చేసిన బ్రెడ్ లో ఈగ కనిపించడంతో వినియోగదారులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బేకరీలో తనిఖీ చేపట్టిన అధికారులు ప్యాకెట్ బ్రెడ్ తో పాటు ఇతర ప్రొడక్ట్స్ పై ఈగలు వాలుతున్నట్టు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి అంశాలను గమనించిన అధికారులు యజమానికి నోటీసులు ఇచ్చారు. తీరు మార్చుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష హెచ్చరించారు. నిన్న ఈవినింగ్ మాకు పికప్ పాయింట్లో ఫ్రూట్ బ్రెడ్లో ఈగ వచ్చిందని కంప్లైంట్ వచ్చిందండి. ఈ రోజు చేసిన ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే 4th నాడు అనగా సాటర్డే రోజు కస్టమర్ ఫ్రూట్ బ్రెడ్ తీసుకొని వెళ్ళారు. అయితే వారు 6th రోజు అనగా నిన్న ఈవినింగ్ ఇక్కడ ఇష్యూ రేజ్ చేశారు. మాకు కూడా అదే కంప్లైంట్ రేజ్ చేశారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాకు ఈగ వచ్చిందనే విషయం చెప్పారు. సో మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మేము చూసాము, శానిటేషన్ కానీ ఫ్లై కేర్ కానీ ఏం తీసుకుంటున్నారనేది మేము చూసాము. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఫ్లై కేర్ ఓకే అండి, కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే లేబుల్ ప్రజెంట్ అయితే లేబుల్ మెన్షన్ చేయనివి అన్లేబుల్డ్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి మాత్రం ప్రజెంట్ సీజ్ చేస్తున్నాము. నోటీస్ అయితే ఇప్పుడు ఇస్తాము. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామండి.